ప్రహ్లాద నారద పరాశర వ్యాస వాల్మీకి శుక శౌనక హరిత యాజ్ఞవల్క అని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉంటే ప్రహ్లాదుడు విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడు, గొప్ప భాగవతోత్తముడు. అతని యొక్క గుణాలను గురించి ఈ విధంగా చెప్తున్నారు. బ్రహ్మణ్యశీల సంపన్న సత్యసంధోజితేంద్రియ ఆత్మవత్ సర్వభూతానాం ఏకః ప్రియ సుహృత్తమః దాసవత్సన్నతార్యాంఘ్రి పితృవద్దీనవత్సలః భ్రాతృవత్సదృశే స్నిగ్ధో గురుశ్వీశ్వర భావనః. అంటే దీన్నే మన పోతన గారు తనయందు నఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న వృత్తిని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు కన్నుదోజికి నన్యకాంతలడ్డం వైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగాన చింతించువాడు సఖుల జడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురవులను దలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. అంటే ఈ ప్రహ్లాదుని గురించి మర్యాదలు, అంటే మర్యాద అనేదే గొప్పది. దాంట్లో లలిత మర్యాదలు అంటే అతని యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా స్త్రీలు ఎదురుగా వస్తే వారిని మాతృభావంతో వారికి నమస్కరించి వారికి దారినిచ్చేవాడు. అలాగే పెద్దలు కనిపిస్తే వారిని పితృభావంతో వారిని పూజించేవాడు.